బులెటిన్లో మరో బ్రేకింగ్ చూసుకున్నట్టయితే అధికార పార్టీ నేత కుటుంబ సభ్యులు దాడి చేశారంటూ కూడా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అటవీ శాఖ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న రాజు పోలీసులను ఆశ్రయించాడు. ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే అధికార పార్టీ నేత మద్దిమడుగు చైర్మన్ రాములు కుమారులు దాడి చేశారని ఫిర్యాదు చేశారు. తోటి ఉద్యోగులు అడ్డుకోవాలని ప్రయత్నించేప్పటికీ తనను కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను ఆఫీసు నుండి తీసుకెళ్లడానికి ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. మంది 12 మంది మేము ముగ్గురు మా ముగ్గురు నాగర్ కర్నూలు జిల్లా సంబంధించి కూడా అధికార పార్టీ నేత కుటుంబ సభ్యులు అటవీ అధికారి పైన కూడా దాడి చేశారంటే కూడా వార్త చూసిన దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, చెప్పండి, అసలు ఈ దాడి ఎందుకు చేశారు? తోటి ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతనిపై దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సాయి, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి రాజు అనే ఉద్యోగిపై అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మద్దిమడుగు టెంపుల్ నల్లమల్ల ఫారెస్ట్ లో ఉంటుంది, ఈ ఫారెస్ట్ సంబంధించిన చైర్మన్ కుమారులైనటువంటి ఏదైతే రాములు సంబంధించిన కుమారుడు వెంకటరామ, అదేవిధంగా చందు, మరికొంతమంది కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఈ యొక్క రాజుపై అటాక్ చేయడం జరిగింది. ఆయనని తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ గొడవ ఎందుకు జరిగిందని చెప్పి కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ ఆఫీస్ లో ఉన్నటువంటి రాజుపై ఒక్కసారిగా వీళ్ళంతా కలిసి పిడుగుతులు గులపడంతో కూడా అక్కడ నుంచి ఆయన కిడ్నాప్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే అక్కడ నుంచి విభేదించిన తోటి ఉద్యోగులు వారందరినీ వారించినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ఎవరైతే ఆ చైర్మన్ కుమారులు ఉన్నారో వారితో పాటు మరికొంతమంది వ్యక్తులు రాజు అనే వ్యక్తిపై తీవ్ర స్థాయిలో కూడా గొడవడం జరిగింది. అయితే అక్కడ ఉన్న ఉద్యోగులు వారిని ఆపే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళంతా కూడా వినకపోవడంతో కూడా రాజు పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులకు సమాచారం అందజేయడం జరిగింది. పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుని వారిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాడి జరిగినటువంటి కారణాలు ఏంటి, ఎందుకోసం దాడి చేయాల్సి వచ్చింది, దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు, అసలు పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దాడి అనేది వ్యక్తిగతంగా జరిగిందా లేక ఏదైనా సంబంధించినటువంటి అంశంగా చూసుకోవచ్చా? అసలు ఆ బాధితుడు మనకు అందుబాటులో ఉన్నాడా? ఆయన ఏమైనా మాట్లాడా ఈ ఘటన పైన? అయితే గతంలో కూడా ఈ యొక్క పరిస్థితి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి. అయితే అనుకోని సంఘటనలో అనుకోని విధంగానే ఈ యొక్క గొడవ జరిగినట్లు కూడా రాజు తర్వాత అక్కడ ఉన్న ఉద్యోగులు చెప్తారు. ఒక్కసారిగా వీళ్ళంతా లోపలికి వచ్చి ఆయనపై దాడి చేయడం అనేది అసలు గొడవ ఎందుకు జరిగిందో కూడా రాజు కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. సాయి శంకర్, ఆ ప్రాంతంలో ఇప్పటిదాకా ఈరోజు నైట్ మా మామ మద్దిమడుగు చైర్మన్ రాములు గారు వచ్చి మాట్లాడాలి ఇట్లా అని చెప్పేసి అంటే, లేదు మామయ్య లోపలికి రండి మాట్లాడదాం లేదు మాట్లాడడానికి ప్రయత్నం చేసిండు. మాట్లాడే క్రమంలోనే వెంకటరాము, చందు వాళ్ళ అబ్బాయిలు ఇంకా 5-6 మంది ఎవరో గుర్తులేని వ్యక్తులు వీళ్ళందరూ వచ్చి అసలు మాట్లాడేటట్లు కూడా చేయకుండా ఒకటేసారి గల్ల పట్టి ఇష్టం వచ్చినట్టు కుట్టుకుంటా 10 నిమిషాలు ఎవరు లేరు. మా కొలిక్ నవీన్ ఉన్నారు, వాచ్మెన్ వెంకట ఇద్దరు ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ వదలలే. ఇష్టం వచ్చినట్టు కొట్టడం, బయట గుంజుకపోయే ప్రయత్నం చేసిండ్రు. ఎంత వదులు అంటే కూడా వదలట్లేదు. ఇష్టం వచ్చినట్టు కొట్టడం. ఈ విధంగా అప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తున్నారని తెలుసుకొని పారిపోయారు. జరిగింది సార్, చాలా దారుణంగా కొట్టారు. ఎంత వద్దు అని చెప్తే కూడా వదలట్లేదు. మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా మాట్లాడించట్లేదు. అంత ఆ విధంగా అంత ఘోరంగా కొట్టింది. కారణం అనేది ఏం చెప్పలేదు. వచ్చిండ్రు అసలు ఏందో యాక్చువల్గా అక్కది బాగా ఇష్యూ ఉండే. ఆ విషయంలో మాట్లాడి నేను సామాన్యంగానే సరే మామ కూర్చొని మాట్లాడదాం, మరి ఏందో వాళ్ళ ఇద్దరి మధ్య ఏముందో తెలుసుకుని చేద్దాం మాట్లాడదాం అన్నట్టుగా అనుకుంటూనే మాట్లాడుతూనే ఉన్నా. ఆ చందు, వెంకట్ వీళ్ళంతా వచ్చేసి మా బాబా వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టడము. అసలు మాట్లాడేటట్టు కూడా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. గుర్తులేని వ్యక్తులు 5-6 మంది వచ్చారు. ఆల్రెడీ అక్కడ కాంపౌండ్ బయట పెట్టుకున్నారు. ఎప్పుడు బయటకు వెళ్తారు వీళ్ళంతా, బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉండడం అది కొడదామన్నట్టుగా అనుకుంటే తెలియదు. నేను ఒక్కరిని ఉన్నప్పుడు చూసేసి వచ్చి కొట్టడం, భయంకరంగా కొట్టడం. 6:15 ఆ ప్రాంతంలో ఇప్పటిదాకా ఈరోజు నైట్ మా మామ మద్దిమడుగు 6:15 ఆ ప్రాంతంలో ఇప్పటిదాకా ఈరోజు నైట్ మా మామ మద్దిమడుగు చైర్మన్ రాములు గారు వచ్చి మాట్లాడాలి ఇట్లా అని చెప్పేసి అంటే, లేదు మామయ్య లోపలికి రండి మాట్లాడదాం లేదు మాట్లాడడానికి ప్రయత్నం చేసిండు. మాట్లాడే క్రమంలోనే వెంకటరాము, చందు వాళ్ళ అబ్బాయిలు ఇంకా 5-6 మంది ఎవరో గుర్తులేని వ్యక్తులు వీళ్ళందరూ వచ్చి అసలు మాట్లాడేటట్లు కూడా చేయకుండా ఒకటేసారి గల్ల పట్టి ఇష్టం వచ్చినట్టు కుట్టుకుంటా 10 నిమిషాలు ఎవరు లేరు. మా కొలిక్ నవీన్ ఉన్నారు, వాచ్మెన్ వెంకట ఇద్దరు ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ వదలలే. ఇష్టం వచ్చినట్టు కొట్టడం, బయట గుంజుకపోయే ప్రయత్నం చేసిండ్రు. ఎంత వదులు అంటే కూడా వదలట్లేదు. ఇష్టం వచ్చినట్టు కొట్టడం. ఈ
ఈ విధంగా అప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తున్నారని తెలుసుకొని పారిపోయారు. జరిగింది సార్. చాలా దారుణంగా కొట్టారు. ఎంత వద్దు అని చెప్తున్నారు కూడా వదలట్లేదు. మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా మాట్లాడించట్లేదు. అంత ఆ విధంగా అంత ఘోరంగా కొట్టింది. చెప్పలేదు వచ్చిండ్రు అసలు ఏందో. యాక్చువల్గా అక్కది ఇష్యూ ఉండే, అక్కది బాగా ఇష్యూ ఉండే. ఆ విషయంలో మాట్లాడి వచ్చింది. నేను సామరస్యంగానే సరే మామ మాట్లాడదాం, కూర్చొని మాట్లాడదాం, మరి ఏందో వాళ్ళు ఇద్దరి మధ్య ఏముందో తెలుసుకుని చేద్దాం, మాట్లాడదాం అన్నట్టుగా అనుకుంటూనే మాట్లాడుతూనే ఉన్నా. ఆ చందు వెంకట్ వీళ్ళంతా వచ్చేసి మా బావ వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చిన కొట్టడము. అసలు మాట్లాడేటట్టు కూడా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. గుర్తు లేని వ్యక్తులు 5-6 మంది వచ్చారు. ఆల్రెడీ అక్కడ కాంపౌండ్ బయట పెట్టుకున్నారు. ఎప్పుడు బయటకు వెళ్తారు వీళ్ళంతా, బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉండటం అది కొడదామన్నట్టుగా అనుకుంటే తెలియదు. నేను ఒక్కరిని ఉన్నప్పుడు చూసేసి వచ్చి కొట్టడం, భయంకరంగా కొట్టడం, ఈ విధంగా జరిగింది. నేను వాచ్మెన్ నైట్ వాచ్మెన్. అయితే ఇట్లా జరిగింది. మాట్లాడిన తర్వాత 10 మంది వచ్చి ఈడ ముగ్గురు 10 మంది వచ్చి పల్ల కొడుతూనే ఉన్నారు ఆఫీసులో లోపల. రాసార్ను సూపరింటెండెంట్ ఆయన అరెస్టుల డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఆయన వచ్చి వాళ్ళ బంధువులు వచ్చి కొట్టిర్రు. నాకు తెలియదు. మేము ఇద్దరం అయినాము, వాళ్ళు 12 మంది. మేమేం చేస్తాం, మా నన్ను కూడా ఆయన ముగ్గురిని కొట్టారు. అప్పుడు ఏం చేస్తాం, ముగ్గురం 12 మంది తర్వాత ముగ్గురం ఏం చేయలేము. ఈ మనదో ఈ చెట్టు కింద నర్లంగా చెట్టు లోపల ఆఫీసులో